హాయ్ అండి, బీరకాయతో ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ ఒకటి చూపిస్తాను. బీరకాయ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక 2 బీరకాయలు తీసుకున్నాను. ముందుగా బీరకాయ పైన ఉన్న పొట్టును లైట్గా పీలర్తో తీసుకోవాలి. మరి ఎక్కువ తీయకుండా లైట్గా తీయాలి. తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలని వాటర్లో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు వేరుశెనగ గింజలు వేసుకొని వేయించుకోవాలి. బీరకాయతో ఫ్రై పప్పే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. పచ్చడి చాలా బాగుంటుంది. వేరుశెనగ గింజలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చివరిలో వేసుకోవాలి, ముందే వేస్తే మాడిపోతుంది. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి. తర్వాత తిరిగి అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో రుచికి తగినంత చింతపండు వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని మూత మూసి ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈలోపుగా తాలింపు పెట్టుకోవడం కోసం ఆనియన్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి మరొకసారి కలిపి తిరిగి మూత మూసి ఉంచి మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. బీరకాయ ముక్కలన్నీ ఇలా బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించుకున్న వేరుశెనగ గింజలు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బీరకాయ ముక్కలు, వాటిని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో ఏమి వాటర్ వేయాల్సిన అవసరం లేదు, అలాగే గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా వస్తుంది. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువగా వేయించకుండా లైట్గా వేగిన తర్వాత అందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చూసారుగా, బ్యాచిలర్స్ కూడా ఈ విధంగా ఈజీగా బీరకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఇది అన్నం చపాతీలకి చాలా బాగుంటుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.